యేసుక్రీస్తును ఒక పరిసయ్యుడు భోజనం చేయుటకై తన ఇంటికి పిలిచాడు. ఆయనతో పాటుగా అనేకులు ఆ భోజనానికి పిలువబడ్డారు. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో, తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పాడు. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు. వారొకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారం కలుగును. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుదువు అని చెప్పెను. ప్రియులారా, యేసుక్రీస్తు బోధనలు అనేకులను ప్రభావితం చేస్తాయి. ఆయన జీవితం కూడా తన బోధనలకు తగ్గట్టుగానే ఉంటుంది. దేవుని కుమారుడయ్యుండి తనను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. దేవుని దృష్టికి ఘనమైన విందు అనేది బీదలకు, అంగహీనులకు, కుంటివారికి, గ్రుడ్డివారికి పెట్టేదని చెప్పాను. మనుషుల దృష్టికి ఘనమైన విందు చేయాలని అనేకులు ఎంతో ఖర్చు చేసి ఆర్భాటం చేస్తారు. కానీ యేసుక్రీస్తు బోధనలను అనుసరించి మనం సమాజానికి మేలుకరమైన విందు చేసే వారమై ఉందాం. కంటత వాక్యం: నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుదువు అని చెప్పెను. లూకా సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. మీకు ఒక ప్రశ్న: యేసుక్రీస్తును భోజనానికి ఎవరు పిలిచారు? బైబిల్ రెఫరెన్స్: లూకా సువార్త 14వ అధ్యాయం 12 నుండి 14వ వచనం వరకు.